అదుపులోకి తీసుకొని విజయవాడ తరలిస్తున్నారు. అయితే తనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ ఉందని ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులతో వంశీ గొడవకు దిగారు. అయితే మరో కొత్త కేసులో అరెస్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన సత్యవర్ధన్ ఫిర్యాదుతో వంశీని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. తనని కిడ్నాప్ చేసి కొట్టి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు వెనక్కి తీసుకునేలా వంశీ అనుచరులు బెదిరించాడని సత్యవర్ధన్ పోలీసులకు కంప్లైంట్ చేసినట్లు తెలిసింది. ఈ కేసులోనే వంశీని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ సహా 88 మందిపై కేసు నమోదైంది. అయితే దాడి సమయంలో టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదుతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా రిజిస్టర్ అయింది. అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. ఘటన జరిగినప్పుడు తాను లేనని, పోలీసులు బలవంతంగా సాక్షి సంతకం చేయమని చెప్పి చేయించుకున్నారంటూ కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. దీంతో పోలీసులు సత్యవర్ధన్ ను ప్రశ్నించగా వంశీ అనుచరులు తనని కిడ్నాప్ చేసి బెదిరించినట్లుగా చెప్పాడు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధని కేసు గురించి ఏం డీటెయిల్స్ చెప్తున్నారు? పోలీసులు ఎగ్జాక్ట్గా మై హోమ్ పూజాకి నా వెనుకున్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్కే ఉదయం 5 గంటలకి వచ్చినట్టుగా మనకు సమాచారం. ఎఫ్ బ్లాక్లో వల్లభనేని వంశీ ఉంటారు. అక్కడికి పోలీసులు చేరుకున్నప్పుడు ఆయన తలుపు తీశారు. తలుపు తీసిన తర్వాత పోలీసులు మేము ఈ యొక్క కేసు మీద టీడీపీ దాడి కేసు, దాంతోపాటు సత్యవర్ధన్కి సంబంధించినటువంటి ఎస్సీ/ఎస్టీ కేసు అనేది మీ పైన నమోదైంది కాబట్టి దాంట్లో మిమ్మల్ని అదుపులోకి తీసుకోవడానికి వచ్చామంటూ కూడా పోలీసులు వాళ్ళు చెప్పడం. అయితే దాదాపు అరగంట పాటు వాళ్ళతో వల్లభనేని వంశీ పూర్తి స్థాయిలో వాగ్వాదానికి దిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాగ్వాదం దిగిన తర్వాత పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కానీ దానికి సంబంధించిన అన్నీ కూడా డీటెయిల్స్ అంతా ఆయనకి చెప్పడం జరిగింది. సో ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తామనేది కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఖచ్చితంగా పోలీసులకి మీరు సహకరించాలి అంటూ కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడైతే ఎఫ్ బ్లాక్లోనే ఇంకా పోలీసులు ఉన్నారు. ఇంకా వల్లభనేని వంశీకి సంబంధించిన అనుచరులు కానీ వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంటి వద్దకి చేరుకున్నారు. కేవలం కొంతమందికి మాత్రమే ఆలోచించారు. కానీ ఇటువంటి పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని కూడా రానివద్దనేది కూడా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంగా పడుతుంది. మొదటిగా ఏదైతే పోలీసులతో వాగ్వాదం జరిగినటువంటి సమయంలోనే రాయదుర్గంకు సంబంధించినటువంటి పోలీసుల సహాయం కూడా పడమట పోలీసులు తీసుకున్నారు. వెంటనే అక్కడికి రాయదుర్గం పోలీసులు చేరుకున్న తర్వాత ఇక్కడ ఎవరైతే దగ్గరలో ఉన్నటువంటి వంశీకి సంబంధించిన అనుచరుల్ని వాళ్ళని సముదాయించి అక్కడి నుంచి కూడా పంపించేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో కింద సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా క్లియర్గా కూడా చెప్పారు. సో ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వద్దని కూడా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే కేవలం ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వారికి మాత్రమే మీరు పర్మిషన్ ఇవ్వండి అని కూడా చెప్పారు. మిగతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అనుమతించద్దని కూడా పోలీసులు వాళ్ళకి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అంశంలోనే అప్పట్లో మనం చూస్తాం టీడీపీ ఆఫీస్ మీద దాడి విషయంలో చాలా పెద్ద రచ్చ జరిగినటువంటి నేపథ్యంగా పడుతుంది. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే అందరూ కూర్చున్నారు కాబట్టి దాంతోపాటు మొదటగా ఈ ఆయన మీద నమోదైనటువంటి సెక్షన్స్ అవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా ఎక్కువ సెక్షన్స్ అనేది ఇంట్లో ఉన్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఎందుకంటే 141 కానీ 308 కానీ 351 కానీ బై 3 కానీ తర్వాత 3/5 కానీ బిఎన్ఎస్ యాక్ట్ కింద పటమట పోలీస్ స్టేషన్లు విజయవాడలో అతని మీద నమోదైనటువంటి కేసుల గురించి అక్కడ ప్రస్తావించారు. దాంతోపాటు 3/2 అలాగే విఏ ఆఫ్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ 2016 కింద అతనిపైన మరో కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించిన వివరాలు కూడా అక్కడ వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు సెక్షన్ 3/1 వి ఆఫ్ ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద పటమట పోలీస్ స్టేషన్లో మరొక కేసు నమోదైనట్టుగా దాంట్లో చాలా క్లియర్గా వారు మెన్షన్ చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. నోటీస్ ఇచ్చేటప్పుడు 47/1 బిఎన్ఎస్ యాక్ట్ కింద మీకు నోటీస్ ఇస్తున్నామంటూ కూడా మొదట్లోనే వాళ్ళకు చెప్పారు. దాంతోపాటు
మేము ఈ కేసుల్లోనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు అతనికి చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అతను మాత్రం మొదటగా పోలీసుల మీద కాస్త దురుసుగా మాట్లాడినప్పటికీ కానీ తర్వాత అతను కూర్చొని పోలీసులకి ఆయన సహకరిస్తానని కూడా చెప్పారు. వారికి కావాల్సిన అన్ని స్టేట్మెంట్ కూడా నేను రిటర్న్గా రాసిస్తానని కూడా అతను చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ కేసు సంబంధించినటువంటి రిటర్న్ అనేది అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆఫ్టర్ స్టేట్మెంట్ తర్వాత అతన్ని అఫీషియల్గా ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి పటమట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పటికి గత కొంతకాలంగా మహబూబ్ భూసాలనే వల్లభనేని వంశీ ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఆయనకి ఈ హైదరాబాద్లో ఇతర ఇంట్లో ఉన్నప్పటికీ కానీ ఇక్కడైతే వాళ్ళకి రెగ్యులర్గా ఈ కేసులు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంటున్నట్టుగా మనకు సమాచారం. తరచుగా బెంగళూరు కానీ ఇలాంటి ప్రాంతాలకు కూడా అతను వెళ్ళి వస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎందుకంటే సత్యవర్ధన్ చాలా క్లియర్గా ఆయన అప్పట్లో చెప్పారు. ఎందుకంటే నన్ను కిడ్నాప్ చేయడమే కాకుండా నన్ను కొట్టారు, చాలా ఘోరంగా కూడా నన్ను హింసించారు అనేది కూడా అతను ప్రధానమైనటువంటి ఆరోపణ. నా కులం పేరుతో కూడా దూషించారనేది కూడా అతను స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ SC/ST అట్రాసిటీ కేసు అనేది వల్లభనేని వంశీ పైన నమోదైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే టీడీపీ ఆఫీసుకు సంబంధించినటువంటి ధ్వంసం కేసులో వల్లభనేని వంశీ పాత్ర అనేది కూడా చాలా ఉంది. దాంతోపాటు ఆయన సంబంధించినటువంటి అనుచరులు కూడా ఈ యొక్క దాడిలో పాల్గొన్నారని కూడా పోలీసులు ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. చాలామంది కూడా ఇప్పటికే అరెస్టులు చేశారు, చాలామందికి కూడా నోటీసులు ఇచ్చారు, చాలామంది పారిపోయినటువంటి సంఘటన కూడా కనపడుతుంది. సో ప్రస్తుతం ఈ మైహోమ్ గ్రూప్కి సంబంధించినటువంటి దీంట్లోనే ఇంకా విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వారు వల్లభనేని వంశీకి సంబంధించిన కుటుంబ సభ్యులతో పోలీసులు మాట్లాడారు. వల్లభనేని వంశీని పక్కకు తీసుకొచ్చారు, మాట్లాడారు. తర్వాత ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలన్నీ కూడా ఆయనకి వివరించారు. దాంతోపాటు ఒక్కొక్క కేసుకు సంబంధించిన అంశంలో ఆయన యొక్క వర్షన్ కూడా అక్కడ తీసుకుంటున్నారు. స్టేట్మెంట్ని రికార్డు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు నేను ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కావాలని నా పైన రాజకీయ కక్షతో ఈ రకమైనటువంటి కేసులు నా పైన నమోదు చేశారు. నేను ఎక్కడ కూడా సత్యవర్ధని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నేను ఎప్పుడు దూషించలేదు, అతన్ని నేను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించలేదంటూ కూడా అతను పోలీసులకి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మీరు ఏం చెప్పాలనుకున్నా ఇన్ రైటింగ్లో మీ స్టేట్మెంట్ ఇవ్వండి అంటూ కూడా పోలీసులు చెప్పారు. దాంతోపాటు ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా పోలీసులు కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కూడా తీసుకుంటున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో రాయదుర్గం సంబంధించిన పోలీసులు మాత్రం ఇంటి బయట ఉన్నారు. ఆయన అపార్ట్మెంట్ బ్లాక్లో ఉంటాడు కాబట్టి ఆ బ్లాక్ బయట ఉన్నారు, లోపల మాత్రం విజయవాడకు సంబంధించిన పోలీసులు ఉన్నారు. సో ఈ యొక్క ప్రాసెస్ దాదాపు మరొక గంట సేపు జరిగే అవకాశం ఉంది. ఆఫ్టర్ దట్ ఆయన్ని ఇక్కడి నుంచి తరలించే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ రానా, రిటర్న్ స్టేట్మెంట్లో వంశీ ఏమని మెన్షన్ చేశారు? ఏమైనా సమాచారం ఉందా? కిడ్నాప్ చేశారు, తనని బెదిరించారు అని సత్యవర్ధన్ చేసిన ఆరోపణలకు ఆయన ఏం సమాధానం ఇచ్చారు? అసలు నేను సత్యవర్ధన్ని నేను చూడలేదు, అతన్ని నేను కలవలేదు, అతనికి నాకు ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి గొడవ లేదు. నేను ఎందుకు అతన్ని కిడ్నాప్ చేస్తాను, నేను ఎందుకు అతన్ని కొడతాను, నేను ఎందుకు అతన్ని దూషిస్తానంటూ కూడా తన వర్షన్ చెప్తున్నారు. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే ఆ కేసు నా మీద చెప్పారు, కావాలనే రాజకీయ కక్ష ధోరణిలోనే నా పైన ఈ రకమైనటువంటి కేసులు నమోదు చేశారని కూడా ఆయన పదే చెప్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కానీ పోలీసులు మాత్రం దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఎవిడెన్స్లన్నీ కూడా మా దగ్గర ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్పారు. దాంతోపాటు ఈ దాడి సంఘటనలో కూడా సత్యవర్ధన్ని ఈ అనుచరులు కానీ వీళ్ళందరూ కూడా ఏ రకంగా తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎట్లా ప్రయాణించారు, ఎట్లా ఆయన్ని హింసించారు అంశాన్ని కూడా పోలీసులు ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారను ఆ విషయం తెలియగానే హైదరాబాద్లో చాలామంది కూడా వంశీకి సంబంధించి అనుచరులు కానీ వీళ్ళందరూ కూడా ప్రధాన అనుచరులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కొంతమంది విజయవాడలో ఉన్నారు. విజయవాడలో ఉన్నటువంటి వారిని కూడా అక్కడ అలర్ట్ అయ్యారు. వాళ్ళు కూడా హైదరాబాద్కి రావడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టుగా మనకు సమాచారం. దాంతోపాటు ఇక్కడి నుంచి ఆయన్ని విజయవాడ పటమట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా లేకపోతే సిపి ఆఫీస్కి తీసుకెళ్తారా అనేది కూడా ఒక సందిగ్ధత అనేది కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ మధ్య ఆయన్ని తీసుకెళ్తారు. అయితే రోడ్డు మార్గాన తీసుకెళ్తారా, ఎలా తీసుకెళ్తారనేది కూడా ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మ్యాక్సిమం రోడ్డు మార్గానే తీసుకెళ్తారనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే విజయవాడకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 5-6 గంటలు పడే అవకాశం ఉంది. కొంచెం ఇంకా పోలీసు వాహనాలు కాబట్టి ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా పడమట పోలీస్ స్టేషన్కి మధ్యాహ్నం 1 గంట లోపలైతే తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ రాణా.